వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 77వ జయంతి. ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఆయన బడుగు బలహీన వర్గాలకి కులాలతో మతాలతో సంబంధం లేకుండా పేదవారందరికీ కూడా న్యాయం చేయాలని ఒక సంకల్పంతో ఏ రకంగా ఆ రోజున ప్రజాసేవ చేశారో మనం అందరం చూసాం. మరి శ్రీ రంగా గారిని అయితే స్వర్గీయ సంగీత వెంకటరెడ్డి గారు కూడా ఒకసారి వెళ్ళి కలవడం కూడా జరిగింది. మరి ఈ రోజున ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కూడా ఆయన కుమారుడు శ్రీ వంగవీటి రాధా గారి యొక్క కృషి మరి అమోఘం, వెలకట్టలేనిది. మరి ఆయన కూడా అప్పుడు మనకి ఎలక్షన్ వచ్చిన సమయంలో మండపేట వస్తానని చెప్పి ఆయన నాకు ప్రామిస్ చేయడం. అంతకుముందు 2019లో అయితే మరి ఆయన మన మండపేట నియోజకవర్గం రావడం ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ టైం షెడ్యూల్ సరిపోక మరి ఆయన రాలేకపోయినప్పటికీ కూడా ఆయన వారికి తెలిసిన వారు అందరికీ కూడా మెసేజ్ ద్వారా జోగేశ్వరాన్ని గెలిపించుకోవాలని చెప్పి వారు కూడా నా తరఫున అభ్యర్థించడం, దాన్ని మన్నించి మరి మన సోదరులు సోదరులను కూడా అత్యంత మెజార్టీతో మరి 44,500 సుమారు ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారంటే దాని యొక్క కృషి కూడా పూర్తి ఉందని చెప్పి మనం చేసుకుంటూ మరి శ్రీ రంగా గారి యొక్క అడుగుజాడల్లో మనం అందరం కూడా పయనించాలని, ఆయన ఆశయాల్ని పూర్తి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి అందరికీ సమన్వయంగా మనం చేసుకుంటూ అందరం కలిసి ఆయన అడుగుజాడలను అడుగుతామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై వంగవీటి మోహన్ రంగా, జై వంగవీటి మోహన్ రంగా, జై వంగవీటి మోహన్ రంగా.